హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ జ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా 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 బాగున్నానండి. సో మీరందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు వచ్చేసి అయితే ఇది మార్నింగ్ టైం అండి. ఇంకా మార్నింగ్ టైం అయితే ఇప్పుడు టైం వచ్చేసి 9:30 10 అలా అవుతుందండి. ఇంకా ఇంట్లో అయితే నా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా డైలీ కూడా మార్నింగ్ రొటీన్గా నా పూజ అయితే ఇలాగే ఉంటుందండి. సో ఇక్కడ వచ్చేసి అయితే నేను 3 దీపాలు అయితే వెలిగించుకుంటానండి. ఇక్కడ సింహాసనంలో వచ్చేసి దేవుని విగ్రహాలు ఉన్నాయన్నమాట. ఈ మధ్య ఏంటంటే చాలా వరకు మల్లెపూలు వస్తున్నాయండి, చెట్లకి చక్కగా పూస్తున్నాయి. ఇంకా రోజు కూడా దేవుళ్ళకి చక్కగా మల్లెపూలు అయితే పెట్టేస్తున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే కిచెన్లో ఆగ్నేయ దీపం కూడా వెలిగించుకుంటున్నానండి. చాలా రోజుల నుంచి వెలిగిస్తున్నాను అన్నమాట. ఇంక ఇక్కడ కూడా ఆగ్నేయంలో దీపం అయితే వెలిగించుకున్నాను. మార్నింగ్ వచ్చేసి ఇంకా టిఫిన్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేయాలన్నమాట. ప్రతిరోజు కూడా ఉదయం ఇలాగే హడావుడిగా ఉంటుందండి. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి అయితే 9:30 అలా అవుతుందన్నమాట. ఇంకా మేము టిఫిన్ చేసేయాలి, అలాగే లంచ్ కూడా ప్రిపేర్ చేయాలన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా మా ఇంటి ముందు అండి, అంటే సింహద్వారం మనకి ఎంట్రన్స్ ఉంటుంది కదా, అక్కడ ఈశాన్యంలో రాగి చెంబు అయితే పెట్టుకుంటానండి. నేను ప్రతి గురువారము అలాగే శుక్రవారం అయితే మారుస్తాను. ఇంక ఇక్కడ వచ్చేసి గడపనైతే చక్కగా పూజించానండి. అలాగే రెండు వైపులా కూడా చక్కగా పూలు అయితే పెట్టుకున్నాను. అలాగే తులసి కోట దగ్గర కూడా దీపం వెలిగించుకున్నానండి. ఇంకా మార్నింగ్ టైంలో నా పని అంతా కంప్లీట్ అయిపోయిందన్నమాట. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేశాక కాసేపు అలా పిల్లలు మేమంతా కూడా కాసేపు టీవీ చూస్తూ అలా పడుకుండిపోయామండి. ఇంకా ఇది వచ్చేసి అయితే ఈవినింగ్ టైం అండి. ఇంకా టైం ఇప్పుడు 5:30 అలా అవుతుంది. ఇంకా ఇందాకే పిల్లలు స్నాక్ తినేశారు, అలాగే నేనైతే టీ తాగేశానండి. ఇంకా ఈవినింగ్ టైంలో టీ అయితే కంపల్సరీ తాగాలి కదా. ఆ మధ్యలో బంద్ చేశానండి, టీ తాగడం మానేశాను. పాలు తాగానన్నమాట. కానీ ఏంటోనండి, నాకు ఇంకప్పుడప్పుడు అయితే టీ తాగాలనిపించినప్పుడైతే కంపల్సరీగా టీనే తాగేస్తాను. ఇంకా నైట్ పడుకునే ముందైతే కంపల్సరీగా పాలైతే తాగుతున్నానండి. ఎంతవరకు అంటే ఫుడ్ ఎంత తిన్నా తినకపోయినా కూడా కంపల్సరీ పాలైతే డైలీ నైట్ గ్లాస్ పాలైతే తీసుకుంటున్నాను. చాలా మంచిది, అలాగే చక్కగా నిద్ర కూడా పడుతుందిలే అనేసి ఇంకా పాలు తాగడం అయితే ఏం మానేయలేదు. నైట్ టైంలో అయితే తీసుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే గిన్నెలన్నీ తోమేస్తున్నానండి. ఇంకా మార్నింగ్ గిన్నెలు అంటే ఏమీ లేవు. మనం లంచ్ చేసాం కదా, ఇంకా లంచ్ చేసిన గిన్నెలు, అలాగే టిఫిన్ చేసిన ఏంటంటే దోశపిండి అయితే ఈ రోజుకి అయిపోయిందండి. ఇంకా అవన్నీ కూడా నీట్గా సింక్లో అయితే నానబెట్టి ఉంచేసాను. ఎందుకంటే మధ్యాహ్నం టైంలో క్లీన్ చేద్దాం అనుకున్నానండి, కానీ బాగా వేడిగా ఉంటుంది కదా, అలాగే ఎండలు కూడా బాగా కొడుతున్నాయి. ఇంకా కిచెన్లోకి అసలు రావాలనిపించదు. సో ఇంకా ఈవినింగ్ టైంలో చేద్దాంలే, ఈ పని అంతా కంప్లీట్ అయిందనుకోండి ఇంకా చక్కగా ఫ్రెష్ అయిపోయి స్నానం అది చేసి ఈవినింగ్ టైంలో పూజ చేసుకుంటే సరిపోతుంది కదా అనేసి ఇంకా నేనైతే ఇంకా ఈవినింగ్ టైంలో ఇల్లంతా ఊడ్చేసుకున్నాక ఇంకా గిన్నెలు తోమడం పని అయితే పెట్టుకుంటానండి. అలాగే ఇక్కడ గ్రానైట్ అంతా కూడా డైలీ ఇలా నేను రోజు చేసే పనేనండి. రోజు గిన్నెలు తోమాక చివర్లో ఇలా టైల్స్ కానివ్వండి, అలాగే కిచెన్ కౌంటర్ గ్రానైట్ అంతా కూడా నీట్గా సోప్తో ఇలా క్లీన్ చేస్తానండి. ఎందుకంటే మనము వంట చేసేటప్పుడు ఆయిల్ అలాంటివి పడతాయి కదా, అలాంటి జిడ్డు ఏమీ ఉండకుండా ఎలాగో గిన్నెలు తోమేటప్పుడు అక్కడ ఎలాగో మనకి నురగలాగా పడుతుంది. దాంతోపాటు ఇంకొకసారి క్లీన్ చేస్తే బెటర్ కదా అనేసి అదంతా కూడా నీట్గా సోప్తో క్లీన్ చేశానండి. ఇక్కడ వచ్చేసి మొత్తం వైట్ అండి, వైట్ టైల్స్, అలాగే మాకు గ్రానైట్ వచ్చేసి కూడా వైట్ అండి, వైట్ అండ్ బ్లాక్ ఉంటుంది. ఇంకా ఆయిల్ మరకలు కానివ్వండి, కర్రీ మరకలు ఏమైనా పడినా కూడా అలా ఈజీగా కనిపిస్తాయి అన్నమాట. అందుకే ఇలా వెంటనే చేస్తాను. డైలీ తుడిచేస్తాను. వంట చేయడం కంప్లీట్ అయిపోగానే తుడుస్తాను. కానీ ఇంకా గిన్నెలు తోమినప్పుడు అయితే ఇలా లిక్విడ్తో మొత్తం నీట్గా బాగా కడిగేస్తానన్నమాట. బాగా రుద్దేస్తాను. ఇలా రుద్దేసి చక్కగా వాటర్ పోస్తూ ఇంకా నీట్గా అయితే కడిగేస్తానండి. ఇంక ఇప్పుడు ఎలాగో ఈ పనంతా అయిపోయాక ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి ఈవినింగ్ టైంలో కూడా పూజ చేసుకుంటానండి. నాన్ వెజ్ తినని రోజైతే కంపల్సరీ ఈవినింగ్ దీపం వెలిగించుకుంటాను ఇంట్లో. అలాగే తులసి కోట దగ్గర కంపల్సరీ దీపం పెడతానండి. ఇంకా మార్నింగ్ ఏమైనా నాన్ వెజ్ తిన్నామనుకోండి, ఇంకా ఆ రోజైతే ఈవినింగ్ టైంలో ఇంకా ఎలాంటి పూజ అయితే చేసుకోను.
ఎందుకంటే ఇంకా చేయకూడదు కదా, అలా అన్నమాట. ఇంక ఇక్కడైతే నీట్గా గ్రానైట్ అంతా కూడా చక్కగా కడిగేసానండి, ఎలాంటి నురగ లేకుండా. ఒకటికి 2 సార్లు బాగా నీట్గా కడిగానన్నమాట. ఎందుకంటే మనం బాగా రాసి కడగలేదనుకోండి, అలాగే మనకి నురగలాగా ఉండిపోతే మనకి అది చేతులకు అంటుతుందన్నమాట, వైట్గా పేలిపోతుంది కదా, అలా ఉంటుంది కదా. అదంతా కూడా ఇంకా నీట్గా బాగా కడిగేసానన్నమాట. వాటర్ ఎక్కువగా పోసి కడిగామనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది. ఇంక ఇక్కడైతే నేను ఇంకా ఫాస్ట్గా గిన్నెలు అయితే కడిగేస్తున్నానండి. చాలా ఉబ్బరిస్తుందండి కిచెన్లోకి, అసలు రావాలంటే ఎంతో ఏమంటారండి, ఏదో భయంగా అనిపిస్తుంది అన్నమాట. ఇంకా ఈవినింగ్ ఇంకా మిగిలిన పనులన్నీ కంప్లీట్ చేశాకే ఇంకా నేను కిచెన్లోకి వచ్చి అయితే గిన్నెలు అయితే క్లీన్ చేస్తానన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకా మార్నింగ్ టైం అండి, నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా ఏమేం పనులు ఉన్నాయా అంటే కిచెన్లో కొన్ని మనం ముందు రోజు తోమి పెట్టుకున్న గిన్నె లాంటివి ఉంటాయి కదా, ఇంకా అవన్నీ కూడా ఎక్కడక్కడ నీట్గా సర్దేసుకుంటున్నానండి. అలాగే ఇంకా మార్నింగ్ టైంలో ఇంకా వంట కూడా చేయాలి కదా. మార్నింగ్ అంటే మార్నింగ్ ఏం కాదులేండి, ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 9-9:30 అలా అవుతుంది. ఇంకా పిల్లలకైతే ఈరోజు మార్నింగ్ దోశలు వేసి ఇచ్చానండి, ఇంకా పిల్లలు తినేశారు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఆ గంజులో ఉంది ఏంటి అంటే జొన్న పిండితో చేసే అంబలి అండి. మనకు రాగి జావ అయితే ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే అన్నమాట. ఇది వచ్చేసి జొన్న పిండితో చేస్తారండి. ఇంకా ఇది మనం పిండిని అయితే పులపెట్టుకోవాలి. పిండి అనేది చక్కగా పులిసిన తర్వాతే మనం ఇలా అంబలి చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి, చాలా చలువ అన్నమాట. హెల్త్కి అయితే చాలా మంచిదండి, ఎండాకాలంలో చాలామంది తాగుతారు. మా ఇంట్లో జొన్న అంబలి అంటే చాలా ఇష్టం అండి. ఇది అంబలి అంటారులేండి, జావా అని ఏమి అనరు, అంబలి అంటారు. ఇంకా తెలంగాణ వాళ్ళకైతే అందరికీ తెలిసే ఉంటుంది. ఇంక ఇక్కడైతే మార్నింగ్ చేశాను, ఇంకా మా వారాల కొంచెం తాగారు. ఇంకా మిగిలింది ఏంటి అంటే అంత పెద్ద గంజులో ఉంచడం ఎందుకనేసి ఇంకొక చిన్న బౌల్లో పోసి ఇంకా పక్కన పెట్టేశానన్నమాట. అది వెంటనే సింక్లో వేసి దాన్ని నిండుగా వాటర్ పట్టానండి. ఎందుకంటే అంబలి కదా, గంజి అనేది తొందరగా ఆరిపోతుందండి, అందుకే కాసేపు నానబెట్టేశాను. ఇంక ఇక్కడైతే ఇంకా టిఫిన్ అదంతా కంప్లీట్ అయ్యాక ఒకసారి స్టవ్ అంతా కూడా తుడుస్తున్నానండి. ఇంకా వంట చేసే ముందు నాకున్న అలవాటు ఏంటి అంటే కంపల్సరీ ఒకసారి స్టవ్ అంతా కూడా నీట్గా తుడిచేస్తానండి. అలాగే కిచెన్ కౌంటర్ కానివ్వండి, స్టవ్ కానివ్వండి, ఒకసారి అంతా నీట్గా తుడిచేసిన తర్వాతే ఇంకా వంట అయితే చేస్తాను. ఇక్కడ ఏంటి అంటే మార్నింగ్ కొంచెం పాలు పొంగాయండి, పాలు కాదులేండి సారీ టీ పొంగిందండి, నేను చూసుకోలేదు. ఇంకా అది వెంటనే ఇలా తుడిచేస్తున్నాను. ఇంకా అది అలాగే ఉంచామనుకోండి చాలా వరకు గట్టిపడిపోతుంది. అలా కాకూడదు అంటే మనం వెంటనే నీట్గా స్క్రబ్బర్తో నీట్గా చేసామంటే వెంటనే పోతుందన్నమాట. ఇదంతా కూడా నేను నిన్న నైటే క్లీన్ చేసుకున్నాను గ్రానైట్. కానీ ఇంకా మార్నింగ్ ఏంటి అంటే ఇంకేమన్నా చిన్న చిన్న పురుగుల్లాగా తిరుగుతాయి, అలాగే బల్లులు అవన్నీ కొంచెం తిరుగుతాయి కదా, ఏమన్నా డర్టీగా ఉంటుందేమో అనేసి ఒకసారి ఇంకా ఇదంతా కూడా నీట్గా తుడుస్తున్నానండి. ఎలాగో మనకు టిఫిన్ చేసేటప్పుడు ఏవో పడిపోతాయి. మా పిల్లలైతే ఇంకా కంపల్సరీ చట్నీ లాంటివి అయితే కంపల్సరీ పడేస్తారులేండి. మా పిల్లలే కాదు చాలా వరకు ఇంకా పిల్లలంటే అంతే కదా అండి, వాళ్ళకి సరిగ్గా చేయడం రాదు, చిన్నపిల్లలు కాబట్టి. సో ఇంకా మా పిల్లలు కూడా అంతే, ఏదో తినేటప్పుడు కానివ్వండి, వేసుకునేటప్పుడు కానివ్వండి, ఇంకా స్టవ్ దగ్గర అయితే చిందరవందరంగా కొన్ని పారేస్తారు. ఇంకా అదంతా కూడా ఇంకా వెంటనే క్లీన్ చేస్తూ ఉంటానన్నమాట నేను. ఇంక ఇప్పుడు ఇది సమ్మర్ కాబట్టి మనం క్లీన్ చేయలేదనుకోండి చాలా చీమలు వస్తాయండి. అసలు ఇంకా చీమలకి ఒక్క అన్నం మెతుకు పడిందంటే దాని చుట్టూ 100 చీమలు చేరుతాయన్నమాట, అంతలా ఉంటుంది ఇప్పుడు సమ్మర్లో. ఇంక ఇక్కడైతే నీట్గా గ్రానైట్ అంతా కూడా తుడిచేసాను, స్టవ్ కూడా తుడిచేసుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే ఒకసారిగా బియ్యం అయితే చెరుగుతున్నానండి. ఏమీ లేవులేండి, అందులో కొన్ని మెరుగలు ఉన్నాయండి. ఇంకా ఇవి ఏంటి అంటే మాకు పంట బియ్యం కాబట్టి ఇంకా మనం చెక్కి పట్టించుకుంటాం కదా, మిల్లు దగ్గర బియ్యం పట్టించుకుంటాం కదా వడ్లు తీసుకెళ్ళి, అలా పట్టించినప్పుడు ఏదో ఒక అలా కొన్నిగా వడ్లు అలాంటివి పడిపోతాయండి, మెరుగలు అంటారు కదా, అవి అలా పడిపోతాయి. అవి అనుకోకుండా వస్తాయా ఏంటో తెలియదు కానీ ఇంకా అక్కడక్కడ
మెరిగలు ఉంటాయన్నమాట. అవన్నీ ఒకసారి చూసి అవన్నీ వేరి పక్కన పారేసి ఇంకా నేనైతే ఇక్కడ బియ్యం చెరుగుతున్నాను. ఇంకేంటి అంటే అవి వేరలేదనుకోండి మనకు ఇంకా అన్నం ఉడికినప్పుడు ఇంకా వాటి పైన తేలుతూ అలా కనిపిస్తాయి. అట్లా ఉంటే బాగుండదు, నచ్చదన్నమాట. ఇంకెలాగోలా ఒకసారి చాటలో పోసి చూద్దామనేసి అయితే ఇంకా చక్కగా చెరిగేశాను. ఇంకా అయితే రైస్ పెట్టేస్తున్నానండి. ఇంక ఈరోజు మా వారు ఏంటి అంటే తను టిఫిన్ చేయలేదండి. తను ఈరోజు 11:30 అలా ఆ టైం వరకు ఇవాళ అన్నం తినేస్తాను, వంట చేసే అని చెప్పాడన్నమాట. ఎందుకంటే మార్నింగ్ తను ఈరోజు అంబలి తాగి వెళ్ళారండి. అప్పుడప్పుడు గటక తింటారు మార్నింగ్, లంచ్ టైంలో కూడా గటక తింటారు. కానీ ఈరోజు ఏంటంటే మార్నింగ్ వేడివేడిగా అంబలి తాగేశారండి. వేడిగా చాలా బాగుంటుందంట. నాకేమో అసలు అంత వేడిగా నచ్చదులేండి, మా వారికి ఇష్టం. తన కోసం ఇంకా వేడివేడిగా అంబలి చేశాను కాబట్టి తను తాగేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తను 11:30కి అట్లా ఆ టైంకి వస్తారు. తను వచ్చేసరికి నేనైతే ఇక్కడ రైస్ పెట్టేస్తున్నానండి. తన వరకే పెడుతున్నాను. ఎందుకంటే మా పిల్లలు తినేసరికి నేను తినేసరికి ఎట్లాగో 1:30 అలా అవుతుంది. ఎందుకంటే టిఫిన్ చేసాం కదా, ఇంత తొందరగా ఏమీ ఆకలి వేయదు. అలాగే ఇంకా ఈరోజు కర్రీ వచ్చేసి ఆలుగడ్డ వంకాయ చేద్దాం అనుకుంటున్నానండి. ఇంక ఇక్కడైతే 1కి 2 సార్లు బాగా కడిగానండి రైస్ని. 2 టైమ్స్ నార్మల్ ట్యాప్ వాటర్తో కడిగేస్తాను. నెక్స్ట్ 1 టైం వచ్చేసి ప్యూరిఫైర్ వాటర్తో అయితే కడిగేస్తానండి. అలా కడిగేశాక ఇంకా ఫైనల్గా కరెక్ట్గా వాటర్ చూసుకొని ఇంకా పెట్టేస్తానన్నమాట. ఇంక ఇక్కడైతే రైస్ పెట్టేశాను. ఇంకా మా వారు వచ్చేసరికి వేడిగా రైస్ అయితే అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఆలుగడ్డ వంకాయ చేద్దాం అనుకుంటున్నానండి ఈరోజు. టమాటా, ఆలు, వంకాయ. మా బాబుకి ఒక్కడికి నచ్చదులేండి కర్రీ, వాడి కోసం ఇంకేమైనా చేయాలి. వాడికి ఏంటి అంటే ఆమ్లెట్ అన్న ఏమైనా వేసిస్తే తినేస్తాడు. ఇంక ఇక్కడ మేమైతే ముగ్గురం తినేస్తాంలేండి కర్రీ. ఇంక ఇక్కడైతే ఆలుగడ్డల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి బాగా కడిగేస్తున్నానండి. అలాగే అందులో కొంచెం సాల్ట్ వేసి ఇంకా అవి ఉడికించుకుంటాను. ఇంక ఇక్కడ ఆలుగడ్డలు ఉడికేలోగా ఇంకా నేనైతే కొన్ని వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటానండి. వెజిటేబుల్స్ అంటే ఏం లేవు, టమాటాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ అవైతే కట్ చేసుకుంటాను. ఇంక ఇక్కడైతే ఆలుగడ్డలు ఉడికిస్తున్నాను కదా, అందులో అయితే సాల్ట్ వేసుకున్నాను. ఎప్పుడైనా కూడానండి ఎగ్లో కానివ్వండి, ఉడికించే వాటిలోనైనా ముందు కొంచెం ఉప్పు వేసి ఉడికించుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇంక ఇక్కడ ఒకసారి ఇంకంతా కూడా గ్రానైట్ కొంచెం వాటర్ పడిందనేసి ఇంకా వెంటనే తుడుస్తున్నాను. నాకేంటోనండి అసలు పచ్చిగా పదనగా ఉంటే అస్సలు నచ్చదు. ఎప్పటికప్పుడు నీట్గా తుడుస్తూనే ఉంటానన్నమాట. నాకు వాటర్ ఎక్కువ తగలకూడదన్నమాట. ఇంకా కిచెన్లో నేను చేతులు కడిగినా వెంటనే నీట్గా తుడిచేసుకుంటానండి. నా చేతులకి వాటర్ పదన ఉన్న అస్సలు తడిగా అనిపిస్తుంది అన్నమాట. సో ఇంక ఇక్కడైతే ఆనియన్స్ కట్ చేస్తున్నానండి. ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి అవైతే కట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అయితే ఒక గంజు పెట్టేసుకొని ఇంకా నేను ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కిందండి. ఇంకా అందులో అందులో ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు వేసుకున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసుకుంటున్నానండి. ఇంకవన్నీ కూడా ఒకసారిగా బాగా కలిపేసుకుంటున్నాను. ఆనియన్, పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఇంక ఇక్కడైతే పసుపు వేసుకున్నానండి. మర్చిపోయానండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాల్సింది. ఇంకా వీడియో అయితే క్లిప్ మిస్ అయినట్టుందండి, మర్చిపోయాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాకే పసుపు వేసానండి. ఇంక ఇక్కడ ఏంటి అంటే టమాటా కూడా వేసానండి. టమాటా ఏంటంటే మా ఇంట్లో వాళ్ళు టమాటా ఎక్కువగా ఉడికించాలండి. వాళ్ళకి టమాటా ముక్కలు ఉన్నాయనుకోండి వాటిని తీసి పక్కన పెట్టేస్తారు. అలా కాకూడదంటే టమాటా ముందు వేసాను అనుకోండి, టమాటాలు అయితే చక్కగా ఉడికిపోతాయి. సో ఇంక ఇక్కడైతే నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేస్తున్నానండి. ఇంకా మా వారికి అయితే చాలా ఇష్టం అండి ఆలుగడ్డ వంకాయ అంటే. తనకి ఇప్పుడే కాదు, తను ఫస్ట్ నుంచి కూడా తనకి ఇష్టమే అన్నమాట. అంటే ఈ కర్రీ చేశాను అనుకోండి ఇంకా తినను అని అయితే అనరన్నమాట.
కొన్ని కొన్ని వెజిటేబుల్స్ అయితే తినర్లేండి, ఇంకా ఏదో మొహం అలా పెట్టేసుకొని తినేస్తారు. అంటే ఇష్టంగానే తింటారు కానీ అంత ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. సో ఇంక ఇక్కడైతే ఆలుగడ్డ ముక్కలు కూడా కట్ చేసి వేసుకున్నాను. అలాగే టేస్ట్కి కావాల్సినంత కారం, అలాగే ఉప్పు, ఫైనల్గా ధనియాల పొడి వేసుకుంటానన్నమాట. చాలా టేస్టీగా ఉందండి, కర్రీ మాత్రం చాలా బాగా కుదిరింది. ఈ కర్రీ చేశాక నేను ఈవినింగ్ టైంలో కర్రీ ఎక్కువగా ఉందనేసి ఇంకా చపాతీ చేశానండి. ఇంకా ఆలుగడ్డ వంకాయ చపాతీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది కదా. ఇంకా పిల్లలు, మా బాబు అయితే తినలేదు, తను చపాతీకి టమాటా చట్నీ వేసుకొని తిన్నాడు, టమాటా పికిల్ వేసుకొని తిన్నాడన్నమాట. ఇంకా మా పాప నేను ఏంటంటే ఈవినింగ్ టైంలో ఇంకా చపాతీ అలాగే ఆలుగడ్డ వంకాయ కర్రీతో తినేసామన్నమాట. కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉందండి, చాలా బాగా కుదిరిందండి. సో ఇంక ఇక్కడైతే ఈరోజు కొత్తిమీర లేదన్నమాట, కొత్తిమీర ఉంటే మాత్రం వేసేదాన్ని. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి.